టేకప్ చేయండి. ఏం కావాలో గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా మీరు ఏం చేయాలో చేయండి. ఇల్లు కట్టిస్తాం, రేషన్ షాప్ పెట్టిస్తాం, ఫర్దర్గా మీరు తీసుకెళ్ళండి. మీరేం కావాలి? మీ అత్తయ్య గారు. ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి, ఏం కావాలో చేస్తారు, వర్కౌట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ ఊర్లో మనం చూస్తే హౌస్ సైట్స్ 283 మందికి ఉన్నాయి, 150 మందికి లేవు. ఇండ్లు 150 ఇండ్లు ఉన్నాయి, 24 లేవని పెట్టారు. ఇప్పుడు ఈ గ్యాప్లో నాకు ఒక ప్రాబ్లం వస్తుంది. 150 హౌస్ సైట్స్ లేకపోతే అవి కూడా యాడ్ కావాలి కదా, మరి ఎట్లా లెక్కేశారు? మైక్ తీసుకొని చెప్పండి, నాకు మైక్ ఇవ్వండి. లెక్కలు ఇచ్చినప్పుడు మీ ఆఫీసర్లు అందరూ కూడా కరెక్ట్గా ఉండాలి. మీరు ఎక్కడ తప్పులుంటే అక్కడ నా కళ్ళు పడతాయి. నేను ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్. భవిష్యత్తులో తరో ఎక్సర్సైజ్ చేసుకొని ఉంటేనే మీరు నన్ను ఫేస్ చేయగలుగుతారు. మీరు వీక్గా ఉంటే మాత్రం నేను ఇంతవరకు అటు ఇటు ఉన్నాను, కానీ ఇంకా 12వ తారీఖు నుంచి గేర్ మారుస్తున్నా. ఎవ్రీబడి హ్యాస్ టు పర్ఫార్మ్. చూడండి, 150 వస్తే గ్యాప్ అవి కూడా యాడ్ కావాలి. బీ క్లియర్. మీ ఆఫీసర్లు అందరికీ అలర్ట్ కావాలి, జిల్లా యంత్రాంగానికి అందరికీ చెప్తున్నా. ఇది చదివిన వాళ్ళు, డాక్యుమెంట్ చూసిన వాళ్ళు అందరూ కూడా, నేను మిమ్మల్ని అడిగింది మొత్తం ఆడిట్ చేయమన్నాను. టాయిలెట్స్ 2150, ఇప్పుడు హౌసింగ్ 150 అవైలబిలిటీలో ఉన్నాయని పెడుతున్నారు. 2150 టాయిలెట్స్ ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి. మొత్తం హౌస్ హోల్డ్స్ ఎంతమందో అవి పెట్టాలి మీరు. ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, ఎంతమందికి హౌసెస్ ఉన్నాయి, ఎంతమందికి హౌస్ సైట్స్ లేవు, ఎంతమందికి హౌసెస్ అండ్ అవుట్ సైడ్స్ లేవు. దట్ టైప్ ఆఫ్ లెక్కలు వేయాలి మీరు. లేకపోతే చాలా క్లియర్గా చెప్తున్నా, మీరు జరిగా చేయకపోతే మాత్రం మీ వల్ల మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రజలకు అన్యాయం జరగడానికి వీలు లేదు, నేను మాత్రం ఆమోదించను. టాయిలెట్లు ఈ గ్రామంలో 42 లేవు, 2-3 నెలల్లో పూర్తి చేయాలి. 100% టాయిలెట్స్ అందరికీ ఉండాలి. పవర్ కనెక్షన్స్ 1789, 5 మందికి లేవు. సోలార్ చూస్తే ఇప్పటికి ఒక 5 ఉన్నాయి. ఎస్సీలు 970, ఎస్టీలు 10, బీసీలు ఉన్నారు, అదర్స్ ఉన్నారు. దీన్ని మీరు ప్రోత్సహించాలి. ఇంటర్నెట్ యాక్సెస్ అంతా 1806 ఇండ్లకు ఉన్నాయి, 386 లేవు. ట్యాప్ కనెక్షన్స్ 1621 ఉన్నాయి, 571 లేవు. గ్యాస్ కనెక్షన్స్ 2150 ఉన్నాయి, దగ్గర 42 లేవు. ఇవి మొత్తం 7 హౌస్ సైడ్. ఇంటి జాగా లేని వాళ్ళందరికీ ఇంటి జాగా ఇప్పిస్తా. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని.